నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, పవన్ కళ్యాణ్తోనే అభివృద్ధి సాధ్యమని జనసేన అభ్యర్థి కేతంరెడ్డి వినోద్ రెడ్డి అంటున్నారు. జనసేన మేనిఫెస్టోతో పాటు నగర అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టోను కూడా తీసుకొచ్చామని చెబుతున్న కేతంరెడ్డితో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి జనసేన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని అసెంబ్లీ స్థానాల్లో దాదాపుగా కూడా తమ అభ్యర్థుల్ని బరిలోకి దింపింది. అదేవిధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి కేతంరెడ్డి వినోద్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసేదానికి అన్ని రంగం కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రచారాలను కూడా విస్తృతం చేస్తున్నారు. సిటీ నియోజకవర్గ పరిధిలో ఎక్కడికెక్కడ కూడా ఉదయం రాత్రి తేడా లేకుండా కూడా ప్రచారాలని ఆర్భాటంగా చేసుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేతంరెడ్డి వినోద్ రెడ్డి మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? దాదాపుగా కూడా జనసేన పార్టీ అంటేనే రాష్ట్రంలో ఒక కీలకంగా మారింది రాజకీయాల్లో. సిటీ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా ఏదైతే మాకు ఈరోజు వామపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ యొక్క అండదండలతో, అదేవిధంగా జన సైనికుల యొక్క ప్రోత్సాహంతో, మెగా కుటుంబ అభిమానులతో, మహిళల యొక్క ప్రోత్సాహంతో, పెద్దల యొక్క ప్రోత్సాహంతో, యువకుల యొక్క ప్రోత్సాహంతో ఖచ్చితంగా వేగంగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. ఈరోజు కొత్తగా వచ్చింది పార్టీ, మొదటిసారిగా ఎలక్షన్లోకి వెళ్తుంది కాబట్టి ఇప్పటికే ప్రజల్లో ఏ విధంగా అయితే మా ఎన్నికల గుర్తు గాజు గ్లాసు చిహ్నం ఉందో ఆ గుర్తు కూడా ఇప్పటికే ప్రజలందరూ కూడా మైండ్లో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా రేపు జరగబెట్టేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా మేము నెల్లూరు నగర నియోజకవర్గంలో విజయం సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అయితే నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలో దాదాపుగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రి నారాయణ, అదేవిధంగా వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, ఈ మధ్యలో జనసేన నుంచి కేతంరెడ్డి వినోద్ రెడ్డి కొత్తగా ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు, ఎలాంటి పథకాలు రచిస్తున్నారు, ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లబోతున్నారు? ఇప్పుడు మంత్రి నారాయణ గారు ఏదైతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఇప్పుడు బరిలో ఉన్నారు, ఎన్ని వేల కోట్ల రూపాయల అవినీతి నారాయణ గారు చేశారనేది ప్రతి ఒక్క ప్రజానికానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక ఉద్యమాల్లో అది తెలియజేశాం, ఈరోజు ప్రచారంలో భాగంగా కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారో, ఈ 5 సంవత్సరాలు ఏం చేశారు, ప్రజల కోసం ఆయన ఏం సాధించారు, ప్రజల కోసం ఆయన ఏం తపన పడ్డారు అనే విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకుపోతూ ఉన్నాం. ప్రత్యేకంగా మా యొక్క జనసేన పార్టీలో 175 నియోజకవర్గాలకి 175 మేనిఫెస్టోలు ఉన్నాయి. ఆ 175 నియోజకవర్గాలు 175 మేనిఫెస్టోలో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గానికి అద్భుతమైనటువంటి మేనిఫెస్టోను కూడా రూపకల్పన చేసి కరపత్రాల రూపంలో ప్రతి ఒక్కరికి కూడా పంచుతున్నాం. దాంట్లో ప్రధానంగా అత్యంత సున్నితమైన అంశాలను కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే ప్రధాన రహదారుల దగ్గర టాయిలెట్ల సదుపాయం కూడా తక్కువగా ఉంది. నెల్లూరు నగరంలో ఒక హై టెక్నాలజీతో 20 దాకా టాయిలెట్స్ని ఏర్పాటు చేసి ₹1 కూడా పేమెంట్ లేకుండా ఉచితంగా టాయిలెట్ మెయింటెనెన్స్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల్లూరు నగరంలో స్వర్ణకార కార్మికులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి దాదాపుగా 45 సంవత్సరాలు పూర్తి దాటిన వారికి ₹2,000 పింఛన్లు అందించేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వస్తున్నాం. మినరల్ వాటర్ క్యాన్లు ఏదైతే ఉన్నాయో ₹1 కూడా డబ్బు లేకుండా ఉచితంగా మినరల్ వాటర్ క్యాన్లు అందించేటటువంటి కార్యక్రమం. ఏదైతే ఇతర దేశాలకే పరిమితమైనటువంటి టెక్నాలజీలో మొదటిసారిగా నెల్లూరు నగరం రైల్వే స్టేషన్లో ఏదైతే గూగుల్ వైఫై జోన్ ఉందో అలాగా అన్ని నెల్లూరు నగరంలో వైఫై జోన్, ఉచిత వైఫై జోన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా దివ్యాంగులు ఏదైతే ఉన్నారో నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ట్రై సైకిళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని తీసుకుపోతున్నాం. ఏదైతే మధ్యతరగతి కుటుంబీకులు, హిందూ కుటుంబీకులు మరణించిన తర్వాత వాళ్ళ యొక్క మృతదేహాన్ని ఆ బాడుగిలలో ఉండేటటువంటి ఓనర్స్ ఒప్పుకోక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి సంబంధించినటువంటి సత్రాలు కూడా అందుబాటులో లేకపోవటం, ఆ సత్రాలని ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా రూపకల్పన చేస్తున్నాం. లాస్ట్గా ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? మీరు వెళ్ళిన దగ్గర అంతా కూడా ప్రజలు ఏ విధంగా చెప్తున్నారు? వచ్చే ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇస్తున్నారు? ప్రజల నుంచి అద్భుతమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఎంత అద్భుతంగా ఉంది అంటే ఈరోజు కొత్త తరానికి చాలా ఆనందంగా ఉంది, చాలా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందుకంటే చూసి 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 వెక్స్ అయిపోయాం. ఈరోజు నారాయణ యొక్క పనులు కావచ్చు, అనిల్ కుమార్ యాదవ్ యొక్క పనులు కావచ్చు, ఆయన యొక్క రౌడీజం కావచ్చు, ఈయన యొక్క అంగబలం కావచ్చు, ఆయన యొక్క ఆర్థిక బలం కావచ్చు, సామాన్య ఓటర్ ఎవరైతే ఉన్నారో ఆ సామాన్య ఓటర్ అనేది ఒక పారదర్శకమైనటువంటి పరిపాలన అందించేటటువంటి ప్రభుత్వానికి జనసేన పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకోవడానికి ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో పుట్టడం,
పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో ఇంటర్మీడియట్ వరకు చదవటం, ఆ యొక్క ప్రభావం కూడా మమ్మల్ని ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తే మమ్మల్ని కూడా పవన్ కళ్యాణ్ లాగా ఆశీర్వదిస్తూ ఈరోజు వారి యొక్క పెద్ద కొడుకులాగా చూసి ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఈరోజు అది ఓవరాల్గా తీసుకోవచ్చు. ఏదైతే రాష్ట్రంలోనే కీలక పాత్ర పోషిస్తున్నటువంటి జనసేన పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుపు సాధిస్తాం, వచ్చే ఎన్నికల్లో మొదటి సీటు నెల్లూరు సిటీ నుంచి అందిస్తామని చెప్పి కేతంరెడ్డి వినోద్ రెడ్డి చెప్తున్నారు. ప్రజల్లో సైతం అపూర్వ స్పందన లభిస్తోంది. ఖచ్చితంగా కూడా గెలుపు ధీమా మాదే అని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని జనసేన నుంచి కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది సిటీ నియోజకవర్గంలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో మురళీకృష్ణ, భారత్ టుడే, నెల్లూరు.